హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు బేతాళ కథ పేరు కనువిప్పు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరికోసం ఇలా శ్రమ పడుతున్నావో తెలియదు. పరీక్షకు నిలబడితే ఎవరికోసమూ ఎవరూ ఎలాంటి త్యాగమూ చేయరు. ఇందుకు తార్కాణంగా నీకు శ్రీపుర రాజకుమారుడు కామపాలుడి వృత్తాంతం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీపురం రాజు గుణవర్ధనుడు. అతని కొడుకు కామపాలుడు జబ్బున పడి మంచం పట్టాడు. రాజవైద్యులు ఎంతో శ్రద్ధగా ఎక్కడలేని మందులు తయారు చేసి అతనికి చికిత్స చేశారు. మంత్రవైద్యులు మంత్రాలు వేశారు, తాంత్రికులు తంత్రాలు చేశారు. కానీ రాజకుమారుడు నానాటికి క్షీణించసాగాడు. ఆ సమయంలో ఒక బౌద్ధ భిక్షువు ఎవరో పంపినట్టుగా రాజభవనంలోకి ప్రవేశించాడు. రాజు అతన్ని సాదరంగా ఆహ్వానించి, మహాత్మా, సాక్షాత్తు బుద్ధ భగవానుడిలాగా సమయానికి వచ్చారు. నా కొడుకును మృత్యుముఖం నుంచి కాపాడండి అని వేడుకున్నాడు. రాజా, నీ కుమారుడు మరణశయ్య మీద ఉన్నాడని, ఆ విచారం మూలంగా దివాణంలో అందరూ తమ పనులు ఉపేక్షించి దేశంలో పరిపాలన స్తంభించిపోయేటట్లు చేశారని తెలిసింది. నీ కుమారుడు బతకాలని ఎవరు కోరినా బతుకుతాడు, అందుకు సందేహం లేదు అన్నాడు బౌద్ధ సన్యాసి. అదేమిటి స్వామి, నా కొడుకు బతకాలని కోరని వాళ్ళు ఈ దేశంలో ఎవరూ లేరు. అందరము వాడి ఆయువే కోరుకుంటున్నాము అన్నాడు రాజు. కోరుకున్నంత మాత్రాన లాభం లేదు. రాజకుమారుడు బతకాలని కోరుకునేవాళ్ళు తమ ఆయువు అతనికి ధారపోసి అతనికి బదులుగా తాము చావటానికి సిద్ధపడాలి అన్నాడు బౌద్ధ సన్యాసి. సన్యాసి ఇలా అనేసరికి అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు. కానీ అందరి మనసులు అతి వేగంగా ఆలోచిస్తున్నాయి. రాజు ఇలా అనుకున్నాడు, ఒకరి ఆయువు ఇంకొకరికి ధారపోయటం అనేది సాధ్యమా? ఇది నమ్మదగిందేనా? ఇది నిజమే అయ్యి మాట వరసకు నా ఆయువు నా కొడుకు ధారపోసి నేను కన్ను మూస్తే ఈ పసివాడు ఎప్పటికి పెరిగి పెద్దవాడై రాజ్యభారం వహించాలి. అంతదాగా వాడి యోగక్షేమాలు ఎవరు చూస్తారు? నేను పోయిన మరుక్షణం వాడి చుట్టూ ఎన్ని కుట్రలు ఆరంభం కావు. నా కొడుకు కోసం నేను చావటం నిశ్చయంగా నిరర్ధకం అవుతుంది అనుకున్నాడు. రాణి ఇలా అనుకున్నది, నా చిట్టి తండ్రి నా ఆయువు పోసుకొని బతికితే సంతోషమే. కానీ నేను పోగానే రాజు ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. నా కొడుక్కి సవతి తల్లి వస్తుంది. రాజు కొత్త భార్యకు దాసుడై నా కొడుకు సంగతి పట్టించుకోడు. వాడికి తమ్ముళ్ళు పుట్టుకు వస్తారు. రాజ్యం కోసం ఎన్ని దురన్యాయాలు జరిగేది అందరూ ఎరిగిందే. నేను చచ్చి నా కొడుక్కి ఆయువిచ్చి ఏం లాభం? బతికుంటే ఇంకా పిల్లలను కనే వయసే నాది అనుకుంది. మంత్రి ఇలా అనుకున్నాడు, ఈ రాజును రాజ్యాన్ని నేను 1000 కళ్ళతో కనిపెడుతూ ఉండబట్టే సరిపోయింది. కానీ రాజకుమారుడి కోసం నా జీవితం బలిపెడితే మరుక్షణం రాజ్యం తల్లక్రిందులైతుంది. ఈ దేశాన్ని క్షణంలో శత్రువులు అపహరిస్తారు. చుట్టుపక్కల దేశాలలో చెప్పుకుంటున్నది నా సామర్థ్యం గురించి గాని రాజుగారి దక్షత గురించి కాదు. నా కీర్తి ఇంకా పెరుగుతూ ఉండగా నేను ఈ బొట్టికాయ కోసం ప్రాణాలు అర్పించటం అవివేకం. నాకున్న భవిష్యత్తు నికరమైనది. ఈ రాజు కొడుకు భవిష్యత్తు అనుమానాస్పదం అనుకున్నాడు. సేనాపతి ఇలా అనుకున్నాడు, నేను శ్రీపురం రాజు కోసం ఏ క్షణానైనా చావటానికి సిద్ధంగా ఉన్నవాణ్ణే. నేను కోరదగినది వీరమరణం, అంతేకాని ప్రాణదానం చేయటం కాదు. రాజకుమారుడి సన్నిహితులందరూ మౌనంగా ఉండగా మధ్య నేనెందుకు కలగజేసుకోవాలి? దివాణంలో ఉన్న పెద్ద ఉద్యోగులు చాలామందికి రాజకుమారుడు బతికినా బతకకపోయినా ఒకటే. వారంతా మర్యాద కొరకు విచారం నటిస్తున్న వాళ్లే. బౌద్ధ సన్యాసి అందరికేసి చాలాసేపు చూసి, చూసావా రాజా, నువ్వు పొరబడ్డావు. నీ కొడుకు బతకాలని కోరుకుంటున్న వాళ్ళు మీలో ఒక్కరూ లేరు అంటూ గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాజకుమారుడు పోతాడేమోనని బెంగపడుతున్న వారిలో ఒక్కడు కూడా తన ఆయువు వాడికి ఇవ్వటానికి సిద్ధపడకపోవటానికి కారణం ఏమిటి? మిగిలిన వాళ్ళది నటన అనుకున్నా
కన్న తండ్రి కన్న తల్లి కూడా తమ ఆయువు తమ కొడుకు ఎందుకు ధారపోయలేదు? ఆపేక్షలు అంతఃకరణలు వాస్తవం కాదా? అందరివి మోసం బతుకులేనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలైతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆపేక్షలు అంతఃకరణాలు అబద్ధం కాదు. ప్రపంచంలో ఒకరి కోసం మరొకరు దుఃఖించటము, ఒకరి సంతోషాన్ని ఒకరు పంచుకోవటము, పిల్లల పట్ల పెద్దల వాత్సల్యము, పెద్దల పట్ల పిల్లల అభిమానము, ఇవన్నీ మానవ జీవితంలో వెలలేనివి, జీవితానికి అందము శోభ కలిగించేవి. అయితే మనుషుల మధ్య ఉండే ప్రేమ బంధాలు నిజానికి జీవిత బంధాలు కూడాను. తల్లిదండ్రులు తమ జీవితంలో భాగాలుగానే పిల్లలను ప్రేమిస్తారు. ఇంకొకరికి జీవితం ధారపోయటం అంటే వారిని కూడా జీవితంతో పాటు త్యాగం చేయటమేనన్నమాట. అది ప్రేమ ఎలా అవుతుంది? ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేయటం అనేది ఉద్రేకంలో చేసే పని. బుద్ధితో ఆలోచిస్తే దానికి ప్రత్యేకమైన విలువ ఏమీ లేదు. ఉదాహరణకు రాజు రాణి తమ కొడుకు కోసం తాము తమ ఆయురార్థం ధారపోయటం గురించి బుద్ధి ఉపయోగించి ఆలోచించారు. అందులో స్వార్థం కానీ కుతర్కం కానీ ఉన్నదనగలమా? అనలేము అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు అతిశయం జమీందారు. రామాపురం జమీందారుకు తాను గొప్ప ఆస్తిపరుడుననే అతిశయంతో పాటు నలుగురిలోనూ దానపరుడనే పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయం కూడా ఉండేది. ఆ కారణంగా తాను 10 మందిలో ఉండగా ఎవరైనా వచ్చి చేయి చాస్తే, ఇంటికిరా, నీకు కావలసింది పట్టుకుపోదువు గాని అనేవాడు. ప్రజలంతా జమీందారు గారి చేతికి ఎముక లేదని చెప్పుకునేవారు. కానీ అసలు రహస్యం, యాచకుడు ఆయన మాటల్ని నమ్మి ఇంటికి వెళితే మొండి చెయ్యి ఎదురయ్యేది. ఎరా, సమయం సందర్భం లేకుండా నేను 10 మందిలో ఉండగా అలా అడగవచ్చా? మరొకసారి ఇలా చేసినా, నేను ఏమీ ఇవ్వకుండా పంపేశానని ఎక్కడన్నా అన్నా నీకు ఈ చుట్టుపక్కల మంచినీళ్లు కూడా పుట్టవు, జాగ్రత్త అని బెదిరించి పంపేసేవాడు. ఆ వచ్చినవాడు జమీందారు మాటలు విని కిక్కురు మనకుండా వెళ్ళిపోవటమే కాక ఆయన ఇలా అన్నట్టు ఎక్కడా చెప్పుకునేవాడు కాదు. ఈ సంగతులేవి తెలియని జనం మాత్రం ఆయనను గ్రామంలో జరిగే దేవుడి ఉత్సవాలకు శుభకార్యాలకు పెద్దగా పిలిచి గౌరవిస్తూ ఉండేవాళ్ళు. అంతేకాక ఆయన పనులన్నీ తమ మీద వేసుకొని కష్ట నష్టాలు తామే భరిస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా జమీందారుకు కీర్తితో పాటు సొంత పనులన్నీ దమ్మిడీ ఖర్చు లేకుండా జరిగిపోతూ ఉండేవి. ఒక రోజున ఆ ఊళ్ళోని వెంకయ్య అనే పేద రైతు దారిద్ర్యంతో అల్లాడిపోతూ భార్యాబిడ్డల్ని పోషించుకోలేక జమీందారును సాయం కోరేటందుకు వెళ్ళాడు. జమీందారు రచ్చబండ దగ్గర కొలువు తీరి ఉన్నాడు. చుట్టూ జనం ఆయన చెప్పే మాటలకు తలలు ఊపుతున్నారు. వెంకయ్య వినయంగా చేతులు జోడించి జమీందారుకు తన దారిద్ర్య బాధ గురించి విన్నవించుకున్నాడు. జమీందారు ఎంతో జాలి కనబరుస్తూ, అరే, ఇలాంటి అవస్థల్లో ఉండి కూడా ఇన్నాళ్ళు నా దగ్గరికి ఎందుకు రాలేదు? సరే, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. సాయంత్రం ఇంటికొచ్చి పాడిగేదెను తోలుకుపో అన్నాడు. జమీందారు ఉదారబుద్ధికి వెంకయ్య పరమానందం చెందాడు. ఆ సాయంత్రం వెంకయ్య వెళ్ళేసరికి జమీందారు వాకిట్లోనే కనిపించి కళ్ళెర్ర చేస్తూ, ఏరా, నీ కష్టాలన్నీ ఏకరువు పెట్టడానికి రచ్చబండ దగ్గర ఉన్నప్పుడే నీకు సమయం కుదిరిందా? ఇంటికి వచ్చి అడిగితే సాయం చేయకపోయేవాణ్ణా? పాడిగేదెల్ని నీకు దానం చేయడానికి అవేమన్నా ఉట్టినే దొరికాయనుకున్నావా? పోపో, మళ్ళీ ఏనాడు ఈ ఛాయలకు కూడా రాకు. ఈ సంగతి ఎక్కడైనా చెప్పావంటే చర్మం వలిపించేయగలను అన్నాడు. వెంకయ్య ఈ మాట్లాడేది జమీందారేనా అన్నట్టు ఒక్క క్షణం నివ్వెరపోయి తల వంచుకొని ఇంటిదారి పట్టాడు. పేదవాడైన వెంకయ్య స్వాభిమానం కలవాడు. ఇస్తానన్నది ఇవ్వకపోగా జమీందారు అంత దురుసుగా మాట్లాడి అవమానించటం అతడికి చాలా బాధ కలిగించింది. వెంకయ్య భార్య జరిగిందంతా విని, అదన్నమాట జమీందారు అసలు రూపం. ఇస్తానన్నాడని ఆశ కొద్దీ వెళ్ళావు, ఇవ్వలేదు. మాట తప్పిన పాపం ఆయనది అన్నది. వెంకయ్య ఆలోచిస్తూ చాలాసేపు ఊరుకొని
చివరకు ఏదో ఒక మంచి ఉపాయం తోచిన వాడిలాగా తల పంకిస్తూ, జమీందారిచ్చే పాడిగేదెతో ఈ జన్మకు మన దరిద్రం తీరిపోతుందని నేనేం అనుకోలేదు. కానీ దానం ఇవ్వకపోగా అంత అవమానించినందుకు ఆయనకు మంచి గుణపాఠం నేర్పదలిచాను అన్నాడు భార్యతో. ఆ మన్నాటి సాయంత్రం వెంకయ్య జమీందారు గారి పశువులు మేసే పచ్చిక బీడుకు పోయి 2 మంచి పాడిగేదెలను తోలుకొని జమీందారు సభ తీరే రచ్చబండ దగ్గరకు బయలుదేరాడు. ఇది చూసిన పాలెకాపు వెంకయ్య పాడిగేదెలను దొంగిలించుకుపోతున్నాడని చెప్పేటందుకు రచ్చబండ దగ్గరకు పరిగెత్తాడు. ఆ సమయానికి రచ్చబండ మీద కూర్చుని ఉన్న జమీందారు చుట్టూ చాలామంది గ్రామస్తులు నిలబడి ఉన్నారు. జమీందారు ఏదో మాట్లాడుతున్నాడు. అక్కడికి ముందు వెంకయ్య, కొంచెం వెనకగా పాలెకాపు వచ్చారు. వెంకయ్య జమీందారుకు నమస్కరించి, అయ్యా, తమరు దయతో అనుగ్రహించిన ఈ పాడిగేదెల్ని దొంగిలించానంటున్నాడు మీ పాలకాపు. తమకు మనవి చేసుకుందామని వచ్చాను. నిన్న సాయంత్రం తమరు నాకు 2 పాడిగేదెల్ని అనుగ్రహించారు కదా అన్నాడు. జమీందారుకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఇది ఇటలీ జానపద కథ. కథ పేరు సుఖ సంతోషాలు. సిసిలీలోని ఒక చిన్న గ్రామంలో 2 రైతులుండేవారు. ఇద్దరికీ ఒక్కసారే పిల్లలు కలగటంతో ఇద్దరూ కలిసి వాళ్ళకి నామకరణం చేయటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఫ్రాంకో అని ఒకడికి, జిరాల్డో అని ఒకరికి పేర్లు పెట్టాలి అనుకున్నారు. ఆ విధంగా పిల్లలకి నామకరణం జరిగే సందర్భంలో 2 దేవతలు వచ్చి దీవిస్తారన్న నమ్మకం వాళ్లలో ఉండేది. అందుచేత రైతులిద్దరూ భోజనాల బల దగ్గర 2 కుర్చీలు ఖాళీగా అట్టిపెట్టారు. వాళ్ల విందు ఆనందంగా గడిచిపోయి చివరి దశలో ఉన్న సమయంలో 2 దేవతలు ప్రత్యక్షమయ్యారు. 2 దేవతల్లోనూ ఒక ఆమె వృద్ధురాలు. ఆమె చక్కని చిరునవ్వు ముఖంతో ఫ్రాంకో తల్లి దగ్గర కూర్చున్నది. రెండో ఆమె జిరాల్డో తల్లి పక్కన కూర్చున్నది. వృద్ధదేవత ఫ్రాంకో మీద చెయ్యి వేసి, ఈ అబ్బాయి నిత్యము హాయిగా ఉండేలా ఆశీర్వదిస్తూ ఈ వింత వేణువును బహూకరిస్తున్నాను. ఈ వేణువు ఎప్పుడు ఊదినా అతని విచారాన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటాడు అన్నది. రెండో దేవత జిరాల్డో తల మీద చెయ్యి వేసి, నేను జిరాల్డోకి అద్భుతమైన కానుక ఇస్తున్నాను. ఈ కానుకతో ఇతను నిత్యం ఐశ్వర్యవంతుడై ఉంటాడు. అతనికి డబ్బు కావలసి వచ్చినప్పుడు ఈ తోలు సంచిని విప్పి రాగి, వెండి, బంగారం అని అంటే చాలు, సంచిలో 3 బంగారు నాణేలు దొరుకుతాయి. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, అలా రోజుకు ఒక్కసారే జరుగుతుంది అని చెప్పింది. కానుకలు ఇచ్చేసి దేవతలిద్దరూ మాయమైపోయారు. జిరాల్డో తల్లిదండ్రులు తమ అబ్బాయికి లభించిన కానుకకు ఎంతో సంతోషించారు. ఫ్రాంకో తల్లిదండ్రులు మాత్రం నిరాశపడ్డారు. నిత్యం సంతోషంగా ఉండటం వలన పెద్ద లాభమేమీ ఉండదని, ఆ సంతోషం తినడానికి కానీ డబ్బుగా ఖర్చు పెట్టడానికి కానీ ఉపయోగపడదని విచారపడ్డారు. పిల్లలు ఇద్దరూ పెద్దవాళ్లు కాసాగారు. ఇద్దరూ వాళ్లకు లభించిన కానుకలను వినియోగించుకుంటూ ఆనందంగా గడుపుతున్న జిరాల్డోకి రోజు లభిస్తున్న బంగారు నాణాలను చూసి ఫ్రాంకో తల్లిదండ్రులు మాత్రం అసూయపడసాగారు. జిరాల్డో తల్లిదండ్రులకి తాము గొప్పవాళ్లమవుతున్నామన్న భావంతో ఫ్రాంకో కుటుంబాన్ని నిర్లక్ష్యంగా చూడటం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఒక రాజుగారి కొలువులో ఈ యువకులకు సైనికులుగా ఉద్యోగాలు వచ్చాయి. ఆ రాజుతో యుద్ధానికి వచ్చిన శత్రురాజు ఫ్రాంకో జిరాల్డోలను బందీలుగా పట్టుకొని తన తోటల్లో పనిచేయమని పంపించాడు. ఖైదీగా ఉన్న తన దగ్గర ఉన్న వేణువు వల్ల ఫ్రాంకోకి ఎన్నడూ దిగులు కలగలేదు. అతడు నిత్యం సరదాగా హాయిగా ఉండేవాడు. జిరాల్డో మాత్రం రోజు డబ్బు వస్తున్నా సుఖాన్ని మాత్రం రుచి చూడలేకపోయేవాడు. ఒకరోజు అతను రాజు దగ్గరికి వెళ్ళి తనను స్వేచ్ఛగా విడిచిపెట్టడానికి ఎన్ని బంగారు నాణాలు ఇవ్వవలసి ఉంటుంది అని అడిగాడు. ఆ మాటకి రాజుకు నవ్వొచ్చింది. ఒక సామాన్యమైన రైతు కొడుకు బంగారు నాణాల గురించి మాట్లాడుతున్నాడే అనుకొని, అయినా చూద్దామని 60 బంగారు నాణాలు ఇవ్వాలి అని అన్నాడు. 20 రోజుల్లో ఆ డబ్బు మీకు చెల్లిస్తాను అన్నాడు జిరాల్డో. రాజుకి ఆశ్చర్యం వేసింది. ఎలా ఇస్తాడో చూడమని రహస్యంగా మనుషుల్ని పంపాడు.
జిరాల్డో తోలు సంచిలో నుంచి నాణాలు తీయటం వాళ్ళు చూసి రాజుతో చెప్పారు. ఆ వింత తోలు సంచి తన దగ్గర ఉంటే గనుక తాను గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి కాగలననిపించింది రాజుకి. నువ్వు 60 నాణాలకు 20 ఇంతలు ఇచ్చినా సరే నేను వదిలేది లేదు. నువ్వు రోజు తీసే ఆ 3 బంగారు నాణాలు నాకే ఇస్తూ ఉండాలి, లేకపోతే నిన్ను తీవ్రంగా దండిస్తాను అన్నాడు రాజు. చేసేది లేక జిరాల్డో రోజు ఆ మంత్రం చెబుతూ బంగారు నాణాలు తీసి రాజుకు ఇవ్వసాగాడు. అలా ఉండగా ఆ రాజు కూతురుకు జబ్బు చేసింది. ఆ జబ్బు రోజురోజుకి ఎక్కువ కాసాగింది. దాంతో ఆమె నిస్సారంగా దిగులుగా ఉండేది. ఏమీ తినేది కాదు, తాగేది కాదు. ఎన్ని మందులు ఆమె వ్యాధిని నయం చేయలేకపోయాయి. చివరికి మంత్రి ఒక సలహా ఇచ్చాడు. మన ఖైదీల్లో ఫ్రాంకో అని ఒకడున్నాడు. వాడు ఎప్పుడూ ఆనందంగా హాయిగా కనిపిస్తాడు. వాడిని అడిగితే ఏమైనా సలహా ఇవ్వగలడేమో అన్నాడు. రాజు వెంటనే ఫ్రాంకోని పిలిపించి యువరాణి విషయం చెప్పాడు. ఫ్రాంకో వేణువు తీసి నెమ్మదిగా యువరాణి ముందు వాయించేటప్పటికీ ఆమె నిదానంగా చిరునవ్వు నవ్వింది. తినటానికి ఏదైనా ఇవ్వమని అడిగింది. రాజు సంతోషించి ఫ్రాంకో చేసిన సహాయానికి కృతజ్ఞతగా అతన్ని చెర నుంచి విడిచిపెట్టాడు. బందీలందర్నీ మీరు విడిచిపెడితే నాకు అంతకన్నా మరో సంతోషం ఉండదు అన్నాడు ఫ్రాంకో. రాజు ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే జిరాల్డో దగ్గర నుంచి రోజు తనకి రావలసిన బంగారు నాణాలు పోతాయి. కానీ ఫ్రాంకో వదిలిపెట్టలేదు. ఎలాగైనా అందర్నీ విడిచిపెట్టమని ప్రాధేయపడ్డాడు. చివరికి ఫ్రాంకో కోరిక మేరకు తన కూతురు సంతోషంగా ఉన్నది కనుక అదే చాలనుకుని రాజు అందర్నీ విడిచిపెట్టేశాడు. ఫ్రాంకో జిరాల్డోలిద్దరూ తమ గ్రామానికి బయలుదేరారు. ఒక నది దగ్గరికి రాగానే జిరాల్డో తన సంచిని తీసి నదిలోకి విసిరివేశాడు. ఫ్రాంకో ఆశ్చర్యంగా చూశాడు. ఆ సంచి నాకు అక్కర్లేదు. అది నాకు దురదృష్టాన్నే తెచ్చిపెట్టింది గాని సంతోషాన్ని ఎన్నడూ ఇవ్వలేదు. దేవతలు నీకిచ్చిన కానుకే అన్నిటికన్నా మహత్తరమైనది. మనిషికి డబ్బు కంటే సుఖ సంతోషాలే ఎంతో అవసరం అన్నాడు జిరాల్డో. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక చిన్న కథ చెప్పుకుందాం. కథ పేరు భర్తను దిద్దిన భార్య. పని పాట లేకుండా స్నేహితులతో కబుర్లు ఆడుతూ కాలక్షేపం చేసే జగ్గారావుకు ఒకనాడు హఠాత్తుగా ఏదైనా వ్యాపారం చేయాలన్న బుద్ధి పుట్టింది. అతడి అత్తవారు కొంచెం స్థితిమంతులు. జగ్గారావు భార్యతో, ఇక ఇలా గాలి తిరుగులతో లాభం లేదు, ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. పుట్టింటికి పోయి ఒక 1000 రూపాయలు తీసుకురా అన్నాడు. జగ్గారావు భార్య లక్ష్మి స్వతహాగా తెలివిగలది. తాను చేయబోయే వ్యాపారం ఏదో కూడా నిర్ణయించుకోకుండా 1000 రూపాయలంటే ఏవో 1000 గుడ్డిగవ్వులు అన్న ధోరణిలో భర్త మాట్లాడిన తీరు చూసి అతడికి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నదామె. లక్ష్మి పుట్టింటికి వెళ్ళింది. 2 నెలలు గడిచిపోయాయి. జగ్గారావు ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా అత్తవారింటికి వెళ్ళాడు. నిన్ను పంపిన పనేమిటి? ఈ 2 నెలలు పుట్టింట హాయిగా కాలం గడిపేస్తున్నావన్నమాట అంటూ జగ్గారావు భార్య మీద విరుచుకుపడ్డాడు. లక్ష్మి ఏమాత్రం తొణక్కుండా చిన్న గొంతుతో, కొంచెం మెల్లిగా మాట్లాడండి. మీరు 1000 రూపాయలు తెమ్మని పంపారు. నేను వచ్చి మా అమ్మకు ఆ మాటే చెప్పాను. అమ్మ నాకు ఆ మొత్తం ఇవ్వాలంటే తాను తన పుట్టింటికి వెళ్ళి 2000 తేవాలని చెప్పి వెళ్ళింది. కానీ ఆ సంగతి చెప్పగానే వాళ్ళమ్మ తాను కనీసం 3000 తెస్తే తప్ప ఆ మొత్తం ఇవ్వలేనని తన పుట్టింటికి బయలుదేరి వెళ్ళిందట. మా అమ్మమ్మ ఎంతకీ తిరిగి రాకపోవటంతో మళ్ళీ 4-5 రోజుల్లో తిరిగి వెళ్దామని మా అమ్మ నిన్ననే ఇంటికి వచ్చింది. మా అమ్మ మళ్ళీ తన పుట్టింటికి వెళ్ళి డబ్బు తేగానే అది తీసుకుని వద్దామని ఆగాను అన్నది. జగ్గారావు ఏమనేందుకు తోచక తలగూక్కొని, సరే అంతా బాగానే ఉన్నది, మరి నీవిక్కడ కూర్చుంటే అక్కడ నాకు వండి పెట్టేవాళ్ళు ఎవరున్నారనుకున్నావు అన్నాడు కోపంగా. లక్ష్మి ఎంతో శాంతంగా, సంపాదించి తెచ్చేవాళ్ళుంటే ఎవరైనా వండి పెడతారు, సంపాదనకు నేనే, వంటకు నేనేనంటే ఎలా కుదురుతుంది అన్నది. ఆ మాటలతో జగ్గారావుకు తన చేతకానితనం తెలిసి వచ్చింది. సరేలే, పద ఇంటికి పోదాం అంటూ అప్పటికప్పుడు భార్య చేత ప్రయాణం కట్టించాడు.
అత్తగారు దిగులుగా ముఖం పెట్టి, బాబూ, మరోలా అనుకోకు. నేను పుట్టింటి నుంచి డబ్బు తేగానే పంపుతాను. నా భర్త బొత్తిగా అసమర్థుడు కావటంతో నీకు డబ్బు ఇవ్వలేకపోయాను. అందుకే పుట్టింటికి పోయి డబ్బు తేవలసిన కర్మ పట్టింది. ఆడవాళ్ల సొమ్ముతో బతకాలనుకునే వాళ్లతో ఇదే బాధనుకో. పిల్లను జాగ్రత్తగా చూసుకో నాయనా అన్నది. అత్తగారి మాటలు ఎంతో మెత్తగా, మర్యాదగా ఉన్నా వాటి వెనక ఉన్న హేళన, హెచ్చరిక గ్రహించి జగ్గారావు సిగ్గుతో తలదించేసుకుని, అత్తయ్య, డబ్బు కోసం మీరేం శ్రమ పడకండి. డబ్బుదేముంది? మనిషిలో మంచితనము, పట్టుదల ఉన్నవని తోస్తే ఎవరైనా అప్పు ఇస్తారు. మీరు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అని భార్యతో సహా తన ఊరికి వచ్చేశాడు. ఆ తర్వాత జగ్గారావు ఏనాడు భార్యని డబ్బు తెమ్మని పుట్టింటికి పంపలేదు. స్నేహితులతో చచ్చు కబుర్లాడుతూ కాలం వృధా చేయకుండా చిన్న వ్యాపారం ప్రారంభించి క్రమంగా వృద్ధిలోకి వచ్చాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.